హాయ్ ఆల్. ఆల్రెడీ మనం చెప్పుకున్నట్లు లాస్ట్ సెషన్లో మనం ఎస్క్యూఎల్ అంటే ఏంటి, దాని యూజెస్ అంటే ఏంటి అన్నది మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు మనం ఆర్డీబీఎంఎస్ అంటే ఏంటి, యూజెస్ ఆఫ్ ఆర్డీబీఎంఎస్ అండ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆర్డీబీఎంఎస్ అనేది డిస్కస్ చేద్దాం. ఆర్డీబీఎంఎస్ స్టాండ్స్ ఫర్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. It stores data in tables, that is rows and the columns, based on the relational model introduced by EF CORD. Uses structured query language for database access. ఆర్టీబీఎంఎస్ అంటే రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇక్కడ మనం డేటా అనేది టేబులర్ ఫార్మాట్లోని డేటాని స్టోర్ చేసుకుంటాం. సో ఎప్పుడైతే మనకి యూజ్ ఉంటుందో డేటాతో అప్పుడు మనం డేటా అనేది రిట్రీవ్ చేసుకోవచ్చు. ఎలా రిట్రీవ్ చేసుకోవచ్చు? డీడీఎల్ అండ్ డిఎంఎల్ అండ్ డీసీఎల్ ఇలా కమాండ్స్ని యూజ్ చేసుకొని క్వెరీస్ని రైజ్ చేసి మనం ఈజీగా డేటాని రిట్రీవ్ చేసుకోవచ్చు. మనకి ఈ రిలేషనల్ మోడల్ అనేది ఈఎఫ్ కార్డ్ అనే అతను ఇంట్రడ్యూస్ చేశాడు. ఆ ఈఎఫ్ కార్డ్ అతను 11 స్టెప్స్ కింద యూజ్ చేశాడనమాట. ఆ 11 స్టెప్స్ కూడా సాటిస్ఫై అయితే మనకి దాన్ని ఆర్డీబీఎంఎస్ కింద చెప్పుకుంటాం. సో దీనిని స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ కింద యూజ్ చేసుకుంటాం. ఎందుకు అంటే ఇది ఈ ఆర్డీబీఎంఎస్ మొత్తంకి కూడా మనం డేటాబేస్ యాక్సెస్ కోసమే యూజ్ చేస్తూ ఉంటాం. సో అది ఆర్డీబీఎంఎస్ అంటే.